దేవుని పరిశుద్ధ నామములకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఆమేన్ చెప్దాం. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన బలిష్టమైనటువంటి రెక్కల కింద మనల్ని భద్రపరిచే రీతిగా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇట్టి సమయాన్ని బట్టి మనందరం కూడా రెండు చేతులు పైకి లేపి గట్టిగా మన సంఘక్రమంలోకి వచ్చేద్దాం. కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని యొక్క విధానాలు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే 12 రకాలైనటువంటి దేవుని విధానాలు ఉన్నాయి. మరొక 2 యాడ్ చేస్తే 14 అవుతాయి. ఈ 12 రకాల దేవుని విధానాల్లో ఒక 8 విషయాలు దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలు, మిగతా 6 విషయాలు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. దేవుని యొక్క విధానం ఎలా ఉంటుందంటే, బైబిల్ పరంగా ఆలోచన చేస్తే ఇయ్యుడు మీకు ఇవ్వబడును, ఇది మొదటిది. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, ఇది మొదటిది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, నీవు నీ సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమించినట్లయితే దేవుడు మిమ్ములను క్షమించును, ఇది రెండవ విధానం. మూడవది, నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమిస్తే ఫలమేముంది, నిన్ను ద్వేషించు వారిని నీవు ప్రేమించాలి, ఇది మూడవ విధానం. నాలుగవది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏదైతే మనం దేవుడిని అడుగుతాం అది దేవుడు మనకి ఇస్తాడు. దీనిలో 5వది కలుపుతున్నాను, వెదకుడి మీకు దొరుకును. 6వది, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్ర. ఈ 6 విషయాలు కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుని విధానాలు. మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఎదుటి వారికి మనం లేదనకుండా మనకు కలిగిందే ఇస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకే ఇస్తాడు. ఎదుటి వారిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం క్షమిస్తామో పరలోకమందున్నటువంటి మన దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే మనం మనల్ని ద్వేషించు వారిని హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం దేవుని చేత ప్రేమించబడతాం. దేవునికి స్తోత్రం. 4వది ఏంటంటే, ఏదైతే మనం దేవుణ్ణి సందేహం లేకుండా హృదయపూర్వకంగా నమ్మిక ఇచ్చి అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఏదైతే మన జీవిత విధానంలో మనం పోగొట్టుకున్నామో అది మనం పట్టుదల కలిగి వెతికినట్లయితే అది దేవుడు తప్పకుండా మనకు కనిపించే విధంగా చేస్తాడు. ఏదైతే మన ఎదుట తలుపు మూయబడిందో, ఏదైతే మన ముందు ఉంచబడినటువంటి ద్వారము, ఏదైతే ఆశీర్వాదమైనటువంటి ద్వారము, మేలుకరమైనటువంటి ద్వారము, వెలుగుకరమైనటువంటి ద్వారము, సమాధానకరమైనటువంటి ద్వారము, ఏ ద్వారమైతే మన ముందు మూయబడిందో దేవుడు తప్పకుండా దాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇవన్నీ కూడా 6 విషయాలు దేవుని యొక్క విధానాలు బైబిల్లో. కానీ దేవుడు నాతో మాట్లాడేటువంటి విషయాలు. మొదటి విషయం ఏంటంటే, ఎవరైతే దేవుడంటే బాధ్యత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పని బాధ్యతగా చేస్తారో, ఎవరైతే దేవుని పని విషయంలో బాధ్యతలు నిర్వర్తిస్తారో వారి విషయంలో దేవుడు వారికి ఒక గొప్ప భారాన్ని పెడతాడు. దేవునికి స్తోత్ర. బాధ్యత కలిగిన వాడి మీద భారము కట్టబడుతుంది. బాధ్యత కలిగిన వాడి మీద భారము పెట్టబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో యోబు అనేటువంటి ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. యోబు అనేటువంటి భక్తుడు దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు, చెడుతనమును అసగించుకున్నటువంటి వాడు,
దేవుని యొక్క నీతి న్యాయమైనటువంటి పనులను నెరవేర్చినటువంటి వాడు. ఇతడు భార్య కలిగినటువంటి వాడు, 10 మంది సంతానం కలిగినటువంటి వాడు, బహుమంది పనివారుని కలిగినటువంటి వాడు, ఆస్తిపరుడు. అయితే ఇతడు చేస్తున్నటువంటి బాధ్యత కలిగినటువంటి పని ఏంటంటే, ఏబు వేకువజామున లేచి తన యొక్క భార్య నిమిత్తము, తన యొక్క కుమారుని నిమిత్తము, తన యొక్క కుమార్తెల నిమిత్తము బలిపీఠం దగ్గరికి వెళ్ళంట ప్రతిరోజు బాధ్యత కలిగి దేవునికి బలు అర్పించేవాడంట. దేవునికి స్తోత్ర. అంటే ఏబులో ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నా కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి, నా కుటుంబం కూడా ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టిలో ఉండాలి, నా కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు బలపరచబడాలి, నా కుటుంబం ఎప్పుడు కూడా దేవుల్లో నడవాలి అనేటువంటి ఒక బాధ్యత కలిగి అతడు దేవునికి ప్రతి దినము కూడా వేకువజాము లేచి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలు అర్పించినందువల్ల ఆ ఏబు అర్పించినటువంటి బలుడు దేవుడు చూచి ఏబు మీద గొప్ప భారాన్ని పెట్టేశాడు. దేవునికి స్తోత్ర. ఏంటా భారము? ఏబుని సాతానుకు అప్పగించేశాడు. వెంటనే సాతానుగాడు ఏబు జీవితంలో ప్రవేశించి ఏబు యొక్క సంతానాన్ని పాడు చేసి, ఏబు ఆస్తిని పాడు చేసి, ఏబు భార్యను దూరం చేసి, ఏబుకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసి, నడినెత్తి వరకు నరికాల వరకు కురుపులతో మొత్తి చివరికి దేవుని పెట్టారా ఏబును సాతానుగాడు ఒంటరివాడిగా చేస్తాడు. ఏబు ఒంటరివాడు అయిపోయాడక. ఏబు భార్య దూరం అయిపోయింది, ఏబు కుమారులు కుమార్తెలు చచ్చిపోయారు, పనివారు చచ్చిపోయారు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు. దేవుని పెట్టారా బూడిదలో కూర్చొని దిగంబరి అయి, వస్త్రాలు లేవు, దిగంబరి అయి దేవుని పెట్టారా అతడు ఏం చేస్తున్నాడంటే గొప్ప మాటతో దేవుని మహింపరచడం ప్రారంభించాడు. భారం కలిగి ఏబు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. దేవునికి స్తోత్ర. ఏమంట నోటి మాటతో కూడా పాపము చేసినటువంటి వాడు కాదంట. ఈరోజు చాలామంది కూడా నోరు జారుతూ ఉంటారు. బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. నోరు చాలా ప్రమాదకరమైనటువంటిది. రేపటి దినాన ఆ నోరే నిన్ను నరకానికి అప్పగిస్తుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. వాక్యం తెలుసుకున్నవాడు, వాక్యాన్ని గ్రహించేవాడు, వాక్యాన్ని ప్రకటించేవాడు, దేవుడంటే భయం కలిగిన వాడు, దేవుడంటే భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క విశ్వాసం ఇచ్చినటువంటి వాడు, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసి ఎత్తబడుతున్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా తన యొక్క నోటిని ఏం చేస్తాడంటే రాత్రి అదుపు చేసుకుంటారు. దేవునికి స్తోత్ర. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, పెదవులు ఉన్నాయి కదా అని చెప్పేసి నీవు నీ నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావేమో, ఈ రాత్రి నీ నోటి నీవు యేసు నామములో అదుపు చేసుకుందువుగాక. ఆమేన్. ఒకరోజు ఏబు భార్య ఏబు దగ్గరికి వచ్చి, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి బ్రతుకుతున్నావు? చచ్చిపోరాదు. కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, పనివారు లేరు, ఆస్తి దూరం అయిపోయింది, నేను నీకు దూరం అయిపోయాను. ఎందుకు ఈ బతుకు? ఆరోగ్యం చూస్తే ఆరోగ్యం కూడా లేదు, నీకు కురుపులతో మొత్తపడ్డావు, సిగ్గు లేదు ఈ బతుకు బతకటానికి, నీవు ఈ బ్రతుకు బతకటానికి సిగ్గు లేదు, దేవుని చూసి చచ్చిపోరాదు, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి రోత బతుకు బతుకుతావు అన్నప్పుడు ఏమంటాడు? మూర్ఖురాలా అనలేదు. ఏమంటాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. ఈ మాటలు ఏ మాటలు అంటే మూర్ఖురాలు మాట్లాడే మాటలు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే తెలివి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చిన్న శ్రమరాంగాలు చచ్చిపోవాలనిపించింది వాళ్ళకి. చిన్న శ్రమరాంగాలు వాళ్ళు అనుకుంటారు ఎందుకు ఈ బతుకు అనుకుంటారు. అదంతా కూడా మూర్ఖత్వం అంటాడు ఏబు. దాన్ని ఏమంటాడంటే మూర్ఖత్వం అంటాడు. దేవుని పెట్టారా ఏ భార్య కూడా ఎట్టగంటే చచ్చిపో, ఆ బతుకు బతకబాకు, ఆ రోత బతుకు, ఆ భయంకరమైనటువంటి బతుకు బతకబాకు, ఎందుకు ఆ బతుకు చచ్చిపో. అప్పుడు ఏమంటాడు? అమ్మా అలా నువ్వు మాట్లాడబాకు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని ద్వారా మనం మేలు అనుభవించాము, దేవుని ద్వారా మనం కీడు అనుభవించకూడదా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. వారాన్ని నమ్మకత్వముగా ముందుకు నడిపించినటువంటి వాడు ఏబు భక్తుడు. తర్వాత దేవుడు పూనుకున్నాడు, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏబు భక్తుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండవ వ్యక్తి యేసు ప్రభువారు. యేసు ప్రభువారు బాధ్యత కలిగినటువంటి వాడు.
ఎటువంటి బాధ్యత అంటే కన్యకైనటువంటి మరియ గర్భాన్ని లోపల జన్మించినటువంటి యేసయ్య 30 సంవత్సరాల వయసు వరకు కూడా తన తండ్రి అయినటువంటి యేసేపు, తన తల్లి అయినటువంటి మరియ దగ్గర విధేయత కలిగి వారి పట్ల బాధ్యతను నిర్వర్తించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారు చెప్పింది చేస్తూ ఉండేవాడు, వారి యొక్క మాట వింటూ ఉండేవాడు. వారి పట్ల ఎట్లా ఉండాలంటే బాధ్యత కలిగి వ్యవహరించాడు. అందుకని 30 సంవత్సరాల వయసులో యోహాను చేత యోర్దానులో బాప్తిసం తీసుకొని నేల మీదకి వచ్చి నిలబడినప్పుడు భారం అని మీద పెట్టబడింది. ఏంటా భారం అంటే ఆకాశం తెరవబడింది. ఆకాశం నుండి పావురు వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగి రావటం, ఆకాశంలో ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. అది భారం. ఆ భారంతో 3.5 సంవత్సరాలు ఆయన దేవుని బిడ్డలారా భారం కలిగి ఆయన ఏం చేశారంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తరువారి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర. అంటే బాధ్యత కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? భారాన్ని పెడతాడు. గుర్తుపెట్టుకుని, ఇది నా యొక్క అనుభవం నుంచి నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట. 3వ వ్యక్తి గురించి చెప్తున్నాను. అతని పేరే యోహాను. బైబిల్ గ్రంథంలో 4 యోహానులు ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథాలు 2 యోహాను కనపడతారు. బాప్తిసం ఇచ్చే యోహాను మత్తయి సువార్త ప్రారంభంలో కనపడతాడు. తర్వాత యేసు ప్రభు ప్రియ శిష్యుల్లో ఒకడు యోహాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులు 12 మంది, వారిలో ఒకడు దొంగ, వాడి పేరు ఇస్కరియోతు యోధ. 11 మంది. అసలు శిష్యులు 11 మంది. ఆ 11 మందిలో 3 దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు, యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నటువంటి వారు, అనగా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించేవారు, యేసు ప్రభు పక్కనే కూర్చునేటువంటి వారు, అంతేకాకుండా యేసు ప్రభు ఏదైనా చెప్తే వెంటనే చేయడానికి సిద్ధపడినటువంటి వారు. దేవుని పెట్టారు. వారిని బైబిల్ చరిత్రలో ప్రియ శిష్యువులు అన్నారు. దేవునికి స్తోత్ర. అంటే యేసు ప్రభు వారికి 3 ప్రియ శిష్యువులు ఉన్నారు. వారే పేతురు, యోహాను, యాకోబులు. ఈ 3కి 3 క్వాలిఫికేషన్స్ ఇవ్వబడి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే పేతురికి సంఘాన్ని కట్టేటువంటి అధికారాన్ని యేసు ప్రభు ఇచ్చారు. యోహానుకి పరలోక రాజ్య దర్శనాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. యాకోబును మాత్రం త్వరగా పరలోకానికి తీసుకున్నాడు. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు 11 మంది శిష్యుల్లో చాలామంది ప్రభు నిమిత్తం అసాక్షులైనటువంటి వారు ఉన్నారు. కానీ ముందుగా ప్రభు కొరకు చంపబడిన వాడు ఎవరంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబు. దేవునికి స్తోత్ర. 3వ వ్యక్తి ఎవరంటే యోహాను. ఏ యోహాను? యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను. ఒక సందర్భంలో యోహాను యాకోబుల తల్లి సలోమి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుడి ప్రక్కన ఒకడిని ఎడం ప్రక్కన ఒకడిని కూర్చోబెట్టుకో అని అన్నది. ఆ మాట విన్నటువంటి యేసయ్య సంతోషిస్తాడు. వారికి ఒక బిరుదిస్తాడు యేసు ప్రభు వారు. ఏంటి ఆ బిరుదు అంటే బోయానెర్గియస్. అనగా దాని తెలుగులోకి తర్జుమా చేస్తే ఉరిమిడి వారు, అనగా నీ కుమారులు నా పనిలో ఎట్లా ఉంటారంటే స్వర్గము దిగలుతారమ్మ అంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ మాట విన్నటువంటి సలోమి, మంచిదయ్యా నీకు స్తోత్రం అని చెప్పేసి వెనక తిరిగి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. యోహాను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎవరికి కావాలి సత్యవాక్యం? ఎవరు వింటారు మా వర్తమానం? ఎవరికి కావాలి సత్యవాక్యం? ఎవరు వింటారు మా వర్తమానం? ఓ యేసయ్యా నా మొర వినుమయ్యా, ఓ యేసయ్యా నా మొర వినుమయ్యా. ఎవరికి కావాలి? 3వ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను. గెచ్చమనేటువంటి తోటలో యేసు ప్రభు వాడుకు చొప్పున ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్కరియోతు ప్రేరేపణ బట్టి కొంతమంది బంట్రోతులు ఆయన వెంబడిసి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఒకడంటాడు వాళ్ళల్లో సైనికుడు, ఇంత రాత్రి వేళ యేసు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది? మేము ఎలా ఆయన బంధించాలి అన్నప్పుడు వీడు అంటాడు, ఇస్కరియోతు యోధ అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని అంటాడు. సరే పద అని చెప్పేసి తీసుకెళ్తాడు. అయితే యేసు ప్రభు వారు వాడుకు చొప్పున
గెచ్చమనేటువంటి తోటలో ప్రార్థన ముగించుకున్నాడు. యేసయ్యకి అర్థమైపోయింది వాళ్ళు రాబోతున్నారని చెప్పేసి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రార్థన ముగించుకున్నాడు. పేతురుకు 2 హెచ్చరికలు ఇస్తాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మెలుకోగలిగి వారి మీదకు ఒక భయంకరమైనటువంటి శోధన రాబోతుంది అనేటువంటి విషయం వారికి చెప్తాడు. కానీ వారు గ్రహించరు, ఎందుకంటే వారు మనుషులు గనక. అయితే యేసు ప్రభువారు ప్రార్థన 2 రోజులు ముగించుకొని వచ్చేసాడు. ఇంతలో ఇస్కరియోతు యోధ రోమా సైన్యం వెంటబెట్టుకొని వచ్చేసి యేసు ప్రభువును ముద్దు పెట్టుకుంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ముద్దు పెట్టుకుంటాడో బంట్రోతులు ఏం చేస్తారు? ఆయన్ని అరెస్ట్ చేస్తారు. దేవుడు పెట్టారా, పిలాతు ఇచ్చినటువంటి తీర్పును బట్టి యేసయ్య శిలువ శిక్షకు అప్పగించబడతాడు. యేసయ్య మీద శిలువ భారం మోపబడింది. ఆయన గొల్గొతా కొండ దగ్గరికి వెళతాడు. అక్కడ యేసు ప్రభువుని శిలువ మీద పండుకోబెట్టి కాళ్ళకు చేతులకు కిలో బరువు కలిగేటువంటి మేకుల్ని పడతారు, నిలబెడతారు. యేసు ప్రభువారు దేవుని బిడ్డలారా శిలువలో వేలాడదీయబడి ఉంటాడు. ఆ రాత్రి గెచ్చమనేటువంటి తోటలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఈ రోమా సైనికులు పట్టుకున్నారో మిగతా శిశువులందరూ కూడా ఏమైపోయారు? పారిపోయారు. బహుశా యోహాను కూడా పారిపోయి ఉండొచ్చు. అయితే ఆ తెల్లారి యేసు ప్రభువు శిశువులు వేలాడుతున్నప్పుడు అక్కడ ఒక శిష్యుడును లేడు, కానీ ఒక్క శిష్యుడు ఉన్నాడు. చెప్పండి, ఆయనే యోహాను. దేవునికి స్తోత్రం. మిగతా శిష్యులందరికీ ఎందుకని పారిపోయారంటే వాళ్ళకి భయం వేసింది ప్రాణం మీద. ఎందుకంటే మేము కూడా ఈ శిష్యులు అని చెప్పుకుంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మేము కూడా ఈ శిష్యులు అని చెప్పుకుంటే మమ్మల్ని కూడా సిరివేస్తారేమో, మేము కూడా ఈ శిష్యులు అని చెప్పుకుంటే మమ్మల్ని కూడా మరణానికి అప్పగిస్తారేమో అనేటువంటి భయంతో వారు చెదిరిపోయారు. వారి గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే, గొర్రెల కాపరిని పట్టుకున్నప్పుడంట గొర్రెలన్నీ చెదిరిపోతాయంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు గొర్రెల కాపరిగా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా గొర్రెలుగా ఉన్నారు. ఎప్పుడైతే రోమా సైనికులు యేసు ప్రభువును పట్టుకున్నారో శిశువులందరూ చెదిరిపోయారు. కానీ తెల్లారి యేసు ప్రభువు శిలువలో వేలాడుతున్నప్పుడు ఒక్క శిష్యుడు మాత్రం బాధ్యత కలిగి ధైర్యంగా యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అప్పటికే శిలువలో 2 మాటలు పలుకుతాడు. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరు కనుక వీరిని క్షమించు. రెండో మాట ఏంటంటే, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు. దొంగతో మాట్లాడతాడు. మొదటి మాట ఏమో శత్రువులను ఉద్దేశించి మాట్లాడతాడు, రెండో మాట ఏమో దొంగను ఉద్దేశించి మాట్లాడతాడు, మూడో మాట మాత్రం యోహాను ఉద్దేశించి మాట్లాడతాడు. మూడో మాట ఏంటంటే, ఆయన కింద వైపు ఉన్నటువంటి యోహాను పక్కన ఉన్నటువంటి మరియను చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువు తన యొక్క తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే యోహానుకి అప్పగించాడు. ఎందుకని యేసు ప్రభువు తన యొక్క తల్లి బాధ్యతను యోహానుకి ఎందుకు అప్పగించాడంటే, యోహాను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. యోహానులో బాధ్యత ఉంది. దేవుడు బిడ్డలారా, యోహాను దేవుడి పని పట్ల బాధ్యత కలిగి ఉంటాడు, యేసయ్య పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో యోహానుకు ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే, యోహాను అంట యేసు ప్రభుని ప్రేమించాడంట, యేసు ప్రభు చేత ప్రేమించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే, అక్కడ ఎవరెవరు నిలబడ్డారంటే కొంతమంది స్త్రీలు నిలబడ్డారంట. తర్వాత మరొక మాట ఏమందంటే, తాను ప్రేమించిన శిష్యుడును అంటే యేసు ప్రభు చేత ప్రేమించబడ్డాడు, యేసు ప్రభుని ప్రేమించాడు. మొట్టమొదటిగా ఆయన యేసయ్యను ప్రేమించాడు, తదుపరి ఆయన యేసయ్య చేత ప్రేమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డలారా, అతనిలో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను బట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యేసు ప్రభు ఏం చేస్తాను, తల్లి బాధ్యతను యోహానుకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నేను ఉండను, నేను వెళ్ళిపోబోతున్నాను, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను, ఇక నా పని పూర్తయిపోయింది, ఇక నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కనుక ఇక మీద నేను ఉన్నాను, నువ్వు బాధపడబాకు, నా స్థానంలో యోహాను పెడుతున్నాను. చూసారా, యేసయ్య బాధ్యత కలిగిన వారికి ఏం అప్పగిస్తాడు? చెప్పరేంటమ్మా? భారాన్ని అప్పగిస్తాడు. ఇక యోహాను మీద భారం మోపబడింది. ఏంటా భారం అంటే, యేసు ప్రభు పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, శిశువులందరూ అప్పటికి చచ్చిపోయారు ఇక సువార్తను ప్రకటించి. ఇక యోహాను ఒకడు మిగిలిపోయాడు. ఆ కాలంలో దేవుని బిడ్డలు ఒక రాజు ఏం చేస్తాడంటే, యోహాన్ని బంధించి సలసల కాగుచున్నటువంటి ఒక నూనెలో వేయిస్తాడు. దేవుని యొక్క క్షేమం యోహాను మీద ఉన్నందువల్ల, దేవుని యొక్క కృప దేవుని బిడ్డలారా ఆ యోహాను మీద ఉన్నందువల్ల వెంటనే యోహాను
ఆ సలసల కాగుతున్నటువంటి నూనె నుంచి బయటకు తీయబడ్డాడు. దేవునికి స్తోత్రం. సలసల కాగుతున్నటువంటి నూనెలో వేయబడిన వారు ఏమైపోతారు? మాడిపోతారు. ఒక మాట చెప్పాలంటే మాడిపోతారు అంతే. కానీ దేవుని కృప ఎవరి మీద ఉంది కనుక ఆ నూనె అతన్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇక లాభం లేదు, ఇతన్ని ఎట్టి మరణానికి అప్పగించిన ఇతను సావడం అని చెప్పేసి మధ్యధర సముద్ర తీరంలో ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో ఖైదీగా పంపిస్తాడు. దేవుడు పెట్టారు. పద్మాసు ద్వీపానికి ఇతడు ఏం చేస్తాడంటే ఖైదీగా వెళ్ళిపోతాడు. ఖైదీగా వెళ్ళాడు యవహాను. అక్కడ యవహాను మీద ఒక భారం పెట్టబడింది. ఏంటంటే పరలోక దర్శనాన్ని చూసినటువంటి యవహాను ఒక గ్రంథాన్ని రాస్తాడు. అదే ప్రకటన గ్రంథం. బ్రతుకుండంగా పరలోక రాజ్యాన్ని చూసినటువంటి వ్యక్తి ఎవరై అంటే ఒక్క యవహాను మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుడు యవహానికి ఏ దళితులు ఇచ్చాడంటే బ్రతుకుండంగానే పరలోక రాజ్యాన్ని చూసే దళితులు ఇచ్చాడు. దేవుని పెట్టాలి. మీరు ఆలోచన చేయండి. యవహాను భారమ కలిగి దేవుని పెట్ట అతడు ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాలు దేవుని పెట్టారా అతడు దేవుని యొక్క దర్శనాల్ని చూసి అతడు ఏం చేస్తాడంటే ఒక గ్రంథాన్ని రాయిస్తాడు. అదే నేటికి మనం ప్రాణ గ్రంథంగా పిలుస్తూ ఉన్నాం. గమనించండి. ఎప్పుడైతే దేవుని పెట్టారు యవహాను పద్మాసు ద్వీపానికి ఖైదీగా పంపబడ్డాడో ఆ పద్మాసు ద్వీపం చాలా భయంకరమైనటువంటిదంట. ద్వీపం అనగా సముద్ర మధ్య భూభాగం. సముద్ర మధ్య భూభాగాన్ని ద్వీపం అంటారు. చుట్టూ నీరు, మధ్యలో భూమి. ఇక మనిషి తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడు పెట్టారా అటువంటి ద్వీపానికి ఖైదీగా పంపబడ్డాడు యవహాను. పంపబడినటువంటి ఆయన ఇట్లా మనకలాగా కుర్చీలు లేవు, అక్కడ ఫ్యానులు లేవు, కింద చాపలు లేవు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తెలుసా? యవహాను కాలు కానీ చేతి కానీ కలపడానికి వీలు లేదు, మెడ కదపడానికి వీలు లేదు. అతడు తన యొక్క శిక్ష ఎలా పడిందంటే అతడు బొక్కబోర్లుగా అంటే ఇట్లా 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 పడుకొని ఉంటాడు. అతని పరిస్థితి ఇక మెడ పక్క తిప్పడానికి కూడా అవకాశం లేదు. ఇట్లా ఉంటాడు. ఇక ఇంతే. పైకి లేవటానికి లేదు, చేయట పక్క పెట్టడానికి లేదు. ఆ మెస్సులో అతను ఏం చేస్తారంటే ఇట్లా పొడుగు పెట్టేస్తారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యవహాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ యవహాను యొక్క ఆత్మ రిలీజ్ చేసింది. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి యవహాను ఆత్మ బయటకు వచ్చేసి పరలోక రాజ్యం వెళ్ళిపోయి దేవుడు చూపించినటువంటి ప్రతి విధమైనటువంటి దర్శనాన్ని చూసి ఆ రాత్రంతా కూడా దేవుడితో గడిపి మరలా వేకువజామున ఆత్మ ఏమైందంటే యవహాను శరీరంలోకి వచ్చారు. అట్లా యవహాను కొన్ని సంవత్సరాలు దేవుని పెట్టారా దేవుని సంబంధమైనటువంటి దర్శనాలు భారీగా చూసి ఒక గ్రంథాన్ని రిలీజ్ చేస్తాడు. అదే ప్రకటన గ్రంథం. ఈరోజు దాన్ని మనం చదవటానికి మనసు పెట్టలేకపోతున్నాం, సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అంటే మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో ఆలోచించేయాలి. కనుక యవహాను బాధ్యత కలిగిన వాడు గనక దేవుని పెట్టారా యవహాను మీద భారము పెట్టబడి దేవుని పెట్టారు. యేసు ప్రభువు బాధ్యత కలిగిన వాడు కనుక ఆయనకి సువార్త భారము పెట్టబడి, యేబు బాధ్యత కలిగిన వాడు కనుక ఆయన మీద దేవుని పెట్టారా భారము పెట్టబడి. ఈ రాత్రి మనం కూడా యేసుక్రీస్తు నామములో బాధ్యతగా దేవుని పనిలో ముందుకెడుదుముగాక. ఆమేన్. ఇప్పుడే దేవుని పెట్టారా దేవుడు మన మీద పెట్టినటువంటి భారం కలిగి మనందరం కూడా ముందుకు కొనసాగిపోదాం. దేవునికి స్తోత్రం. కొనసాగిపోదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపు రెండో మాట ధ్యానించుకోబోతున్నాం. మొదటి మాట ఏంటంటే బాధ్యత కలిగిన వారికి దేవుడు భారాన్ని అప్పగిస్తాడు. రెండవది బలవంతులను పరీక్షిస్తాడు. బలవంతులను పరీక్షిస్తాడు. ఈ మాట నేను చెప్పబోతున్నాను. కనుక మీరందరూ కూడా ఈ మాట వినటానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను.